ఏమని చెప్తారు అంటే, ఈశ్వర నీ పాదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి, నీ పాదముల యందు భక్తి చెదిరిపోకుండుగాక అని కోరుకో చాలంటారు. నువ్వు భక్తితో ఉంటే నీకు ఆయన పాదముల యందు భక్తి నిలబడిపోతే నీకు ఏవి మంచివో, నీకు ఏవి అవసరమైనవో అవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఒకవేళ తెలియక నువ్వేమైనా ప్రమాదకరమైన వాటి వైపు అడుగు వెయ్యపోయినా ఆయన చెయ్యి పట్టి లాగేస్తాడు. అప్పుడు నీ కోరిక తీరలేదు. అప్పుడు నువ్వేమనుకోవాలి, నేనేం అడుగుతున్నాను ఈశ్వరుణ్ణి, నీ పాదముల యందు భక్తి చెదరకుండుగాక అని అడిగాను. నాకు తెలియలేదు, బహుశా ఈ కోరిక నాకు తీరితే దీని కారణంగా నా యొక్క భక్తి చెదిరిపోతుందన్నమాట. అందుకని నేను ఆయన్ని అది అడిగాను, ఆయన అది నిలబడేటట్టే నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకని నాకు ఈ కోరిక తీరకుండా చేశాడు అని అనగలగాలి మీరు. దీనికి ఆలంబనం మీరు కోరడంలో ఉంటుంది. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తే మీరేమనుకోవద్దు. అసలు దేవాలయానికి మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏం చెప్పాలంటే ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య, వాళ్ళు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటారు. అన్నప్పుడు అందులోకి నా భార్య వస్తుంది, నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నా బంధువులు వస్తారు, నా మిత్రులు వస్తారు, నా ఆవులు దూడలు కూడా వస్తాయి. రేపు పెళ్ళైపోతే నా కొడుక్కి నా కోడలు వస్తుంది, నా అల్లుడు వస్తాడు, నా మనవలు వస్తారు. ఇది మానేసి మా రెండో అబ్బాయి పేరు, మా మూడో అబ్బాయి పేరు, మా అమ్మాయి పేరు, మా రెండో అమ్మాయి పేరు, మా అల్లుడి పేరు, మా కుక్క పిల్ల పేరు, మా షాపు పేరు, ఎందుకండి ఇవన్నీ? అంటే ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఈశ్వరుడికి తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఇస్తే మీరు సుఖపడతారు, మీకొక్కరికి ఇవ్వడం కాదు వీళ్ళందరికీ కూడా ఇమ్మని ఈశ్వరుణ్ణి నిర్బంధిస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా భంగపాటు కలిగితే నువ్వు బాధపడతావన్న విషయం వాడికి తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారు వేదం చెప్పని విషయాన్ని? నువ్వు వెళ్ళి అక్కడ ఒక్క మాట చెప్పు, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వాళ్ళే చెప్తారు, చెప్పి పూజ చేస్తారు. అందులో నీకు మనస్సులో ఎవరి మీద నిజంగా ప్రేమ ఉందో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోటేశ్వరరావు తన పుత్రుల కోసం, భార్య కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం ఈ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పూజా ఫలితంగా లోకమంతా సుఖంగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. మానేసి నువ్వు ఎందుకన్ని పేర్లు చెప్తావు అసలు గుడికెడితే అంటే, ఇది అయోమయమైనటువంటి ధోరణి. లోలా అన్న పేరులోకి ఎవరు వచ్చేస్తారంటే వీళ్ళందరూ వస్తారు. మీరు ఎప్పుడైనా గుళ్ళో నిలబడ్డారనుకోండి, కాసేపు గుడి ఎరుగుల మీదకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి, సంకల్పం చేసేటప్పుడు మీరు పట్టేసి లోలాలోకి ఎంతమంది వస్తారు. అక్కడికి వెళ్ళి నిరపేక్షగా నిలబడి మీ గోత్రం చెప్పండి అంటే గోత్రం పేరు చెప్పి సకుటుంబస్య అని చెప్పండి అన్నాడు అనుకోండి, అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని ఎలా కోరుకోవాలో ఆ మర్యాద తెలుసున్నవాడు అని అర్థం. అర్థం పర్థం లేకుండా ఇంకా అదే పని కింద అడ్రస్లన్నీ ఇచ్చి చెప్పించడం మొదలెట్టారనుకోండి, దానికి ఏమీ అర్థం ఉండదు. ఇంకా లోలా అంటే ఇంకా వైపరీత్యమైనటువంటి ధోరణితో ఉంటారు. అంతులేనటువంటి కోరికలు. దేవాలయానికి వెడుతున్నాం, ఎందుకు వెడుతున్నాం? ఈశ్వర దర్శనానికి వెడుతున్నాం. ఇంటికి ఎందుకు వెడతాం? అమ్మని నాన్నని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. అలా ఈశ్వరాలయానికి వెళ్తున్నాం, నా స్వామిని ఒక్కసారి చూడడానికి వెడుతున్నాను. ఇంకా ఎప్పుడైనా ఈయన దేవుడు అన్నారనుకోండి, అంతే వెంటనే గబగబా 4 కోరికలు చెప్పేయడం, వెంటనే గబగబా 10 కోరికలు. అసలు ఈశ్వర అన్నాడు అనుకోండి ఎవరైనా, గబగబా 10 కోరికలు. అంటే అక్కడ కోరిక చెప్పకపోతే ఆయనకి తెలియదేమో, అయ్యో ఇక్కడికి వెళ్ళి చెప్పుకోకపోవడం వల్లే ఇది తీరలేదేమో. ఇంకా అసలు ఆ అజ్ఞానానికి హద్దుండదు. అంత విచిత్రంగా ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళి ఏమండి ఇలా చెప్పలేదు ఏమైనా అవుతుందా? గుడికి వెళ్ళారని సంతోషించడు. ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోరికలే తప్ప, అసలు కోరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కనాటికి ఉండడు అలాగా, ఒక్కనాటికి ఉండడు. ఒక్కొక్క చోట మీరు వినయంతో విధేయతతో ఈశ్వరుడు ఇచ్చిన దానికి తృప్తితో నిలబడితే పొంగిపోయి ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాడు. మీరు ఎప్పుడు ఎన్నిచ్చినా ఇచ్చినవి చెప్పకుండా ఇంకా లేనివే ఆయనకి చెప్తున్నారనుకోండి, అసహ్యం వేస్తున్నాయి. ఇన్ని ఇచ్చానండి ఒక్క రోజున, ఎప్పుడు ఇంకా ఏదో ఇవ్వలేదనే ఏడుస్తుంటాడు. ఇన్ని ఇచ్చాను, వాడికి ఆరోగ్యం ఇచ్చాను,
ఎంతోమందికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు ఇచ్చాను. ఎంతోమంది వినలేరు, వాడికి వినే శక్తి ఇచ్చాను. ఎంతోమంది మాట్లాడలేరు, మాట్లాడే శక్తి ఇచ్చాను. ఎంతోమంది ఉన్నా తినలేరు, నేను ఉండి తినగలిగిన శక్తిని ఇచ్చాను, జీర్ణమయ్యే శక్తిని ఇచ్చాను. ఇన్ని వాడికి ఇచ్చాను. భార్యనిచ్చాను, బిడ్డల్నిచ్చాను, కొడుకుల్నిచ్చాను, కూతుళ్ళనిచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, గౌరవం ఇచ్చాను. ఇన్నిచ్చాను. ఇన్నిస్తే ఈశ్వర నాకు ఎన్ని ఇచ్చావు నువ్వు, అందుకొచ్చాను నమస్కారం చేద్దామని ఒక్కరోజు అంట. ఇంకా ఏదో ఇవ్వలేదని వస్తాడు నా దగ్గరికి. ఎంత అసహ్యం వేస్తుందండి ఆయనకి. అక్కడి నుంచి చూడగానే అమ్మో మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబోయ్ అనుకోడు. మీరు ఆలోచించండి, మీ ఇంటికే అలా వస్తున్నారు అనుకోండి. వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్యి బాబోయ్ మళ్ళీ వచ్చేస్తున్నాడేయో అంటారు భార్యతోటి. మనని ఈశ్వరుడు మాత్రం అలా అనుకోడండి. ఇచ్చిన దానికి మీరు తృప్తితో, ఈశ్వర నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో చూడకుండా ఉండలేక వస్తున్నాను అన్నాం అనుకోండి, ఏమైనా ఉంటే ముందు ఈయనకి పెట్టవే అంటారు కదండి. ఎప్పుడో అప్పుడు మార్చుకోవయా, ఎన్నాళ్ళు ఉంటావా లోల శబ్దంలో, బయటికి రావా? ఈ బతుకంతా లోలయే. ఆఖరికి ఊపిరి పోయే ముందు కూడా ఇంకా ఉండిపోతే బాగుండు లోల.